భువనగిరి తారకరామ నగర్లో 4 ఏళ్ల బాలుడు ప్రియాన్స్ వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడడంపై స్పందించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. భువనగిరి జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇక బాలుడు ప్రియాన్స్ తండ్రి రాహుల్తో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ కోసం సాగుతున్న బలవంతపు భూసేకరణపై కాంగ్రెస్ సర్పంచ్ పులిందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడితే ఇప్పుడు తమ భూములే లాక్కుంటారా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ భూసేకరణ వల్ల రైతులు రోడ్డున పడతారని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కలెక్టర్లకు విన్నవించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రకటనతో గ్రామంలో రైతులు భయాందోళనతో తిండి కూడా మానేశారని పేర్కొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న అడ్డంకులను ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు. ఇల్లు మంజూరైన బేస్మెంట్ దశకు చేరుకున్నాక అటవీశాఖ అధికారులు అడ్డుకోవడం వల్ల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునేందుకు తక్షణమే నీటి సరఫరాను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేని ఈ సమస్యలను లేవనెత్తడంతో సభలో ఆసక్తికర చర్చ జరిగింది. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో భూసేకరణ ఉద్రిక్తతకు దారితీసింది. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం కాడ్లాపూర్ రాపోలు గ్రామంలో ప్రభుత్వం 1200 ఎకరాల సేకరణకు సిద్ధమవగా రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గురువారం సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకున్న రైతులు మహిళలపై పోలీసులు విచక్షణ రహితంగా విడిచిపడ్డారు. మహిళలను కనీసం చూడకుండా తోసివేయడం, నిరసనకారులపై దౌర్జన్యం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు ఇచ్చే ప్రసక్తి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి పేరిట పేదల భూములను దోచుకుంటుంది అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు బలవంతంగా సర్వే నిర్వహించేందుకు ప్రయత్నించడంతో గ్రామంలో యుద్ధ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ బిల్లులను గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పినా క్షేత్రస్థాయిలో నిధులు అందడం లేదని విమర్శించారు. బకాయిలు చెల్లించకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులు మేజర్ సర్జరీలకు నిరాకరిస్తున్నాయని, చిన్న ఆసుపత్రులు మూతపడే స్థితికి చేరుకున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచినప్పటికీ గత 2.5 ఏళ్లలో కేవలం 496 మంది మాత్రమే లబ్ధి పొందారని గణాంకాలను బట్టి చెప్పారు. ఇక గత బీఆర్ఎస్ హయాంలోనే 15 లక్షల వరకు 607 మందికి నిధులు విడుదల చేశామని ఆయన గుర్తు చేశారు. నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో గత నెల రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు హాస్టల్ వద్ద ఆందోళనకు దిగారు. యూనివర్సిటీలో జరుగుతున్న కొత్త భవన నిర్మాణాలకు నీటిని మళ్లించడం వల్లే తమకు ఈ దుస్థితి వచ్చిందని వారు ఆరోపిస్తున్నారు. నెల రోజులుగా స్నానాలు కూడా చేయలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువ ఎంఓయూలపై ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందం చేసుకున్న కంపెనీలన్నీ పెట్టుబడులు పెట్టవని, కేవలం 30 నుంచి 35% కంపెనీలు మాత్రమే క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చుతాయని వెల్లడించారు. ఎంఓయూలు చేసుకున్న సంస్థల ఆర్థిక పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతుందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలకు ఐటీని విస్తరించాలని లక్ష్యంతో నిర్మించిన ఐటీ టవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట ఐటీ టవర్లో గతంలో 18 కంపెనీలు ఉండగా ఇప్పుడు కేవలం 11 మాత్రమే పనిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇంటర్నెట్ బిల్లులు చెల్లించకపోవడంతో కనెక్షన్లు కట్టయ్యాయని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు అందలేదని విమర్శించారు. గతంలో తాము కల్పించిన 3 ఏళ్ల ఉచిత అద్దె సౌకర్యాన్ని మరో 3 ఏళ్లు పొడిగించాలని కంపెనీలు కోరుతూ ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి వల్ల ఐటీ కంపెనీలు రాష్ట్రం వదిలి వెళ్లే పరిస్థితి నెలకొందని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా, బీసీ కార్పొరేషన్కు నిధులు కేటాయించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు.
గురువారం హరీష్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం దగ్గర ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్లకు తక్షణమే నిధులు విడుదల చేయాలని, గుళ్ల కుర్మలకు, మత్స్యకారులకు రావాల్సిన ప్రయోజనాలు అందజేయాలని కోరారు. రేవంత్ సర్కార్ బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకొని విస్మరిస్తుందని ఆరోపించారు.